స్పీకరు సన్మానం చేద్దాం అనుకుంటున్నాం స్పీకర్ గారికి. సన్మానం చేద్దాం అనుకుంటున్నాం స్పీకర్ గారికి, రాహుల్ గాంధీ గారి ఇద్దరికి బహిరంగ వేదిక మీద సన్మానం చేసి, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంత అద్భుతమైన నిర్ణయం ఏ స్పీకర్ గారు తీసుకోలేదు. కాబట్టి వారికి మేము సన్మానం చేసి చప్పట్లతో, మంచి దుప్పట్లు కప్పి చప్పట్లతో సన్మానం చేసి బాగా అభినందనలు తెలియజేద్దాం అనుకుంటున్నాం. మా పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీ కొట్లాడిండు. ఇంకేముంది అందులో విచారణ చేయనికే? రెండు కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లు ఉన్నాయి. ఏ బీఫామ్ మీద ఎమ్మెల్యేకి పోటీ చేసిండో ఉంది, ఏ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసిండో ఉంది. ఇక అది కూడా స్పీకర్ గారు రిజెక్ట్ చేసిందంటే అందుకే ఆయనకు తప్పకుండా సన్మానానికి ఆయన అర్హుడు. అయినా మీకు తెలుసు కదా, వికారాబాద్లో మున్సిపల్ కౌన్సిల్లో మా కౌన్సిలర్ ఒక ఆయన ఏకగ్రీవంగా గెలిచిండండి. కనీసం ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఆ కార్యాలయం బయటికి దాటి కూడా రాలే. ఇదే స్పీకర్ గారు ఎత్తుకొని పోయి కాంగ్రెస్ కండువా కప్పిండు, ఇది బీఆర్ఎస్ కౌన్సిలర్కు. ఇక ఆయన నుంచి ఏం న్యాయం ఆశించాలి మేము? ఇట్లుంది పరిస్థితి ఈ దేశంలో. ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఓపెన్గా బహిరంగంగా మా బీఫామ్ అంటే నిజంగా దిస్ ఇస్ బహిరంగ దాడి. ఇది ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద ఇది రాహుల్ గాంధీ చేస్తున్న దాడి. ఇందులో రాహుల్ గాంధీ అమాయకుడు నేను అనను, రేవంత్ రెడ్డి దోషి అని నేను అనను. దీన్ని చేయిస్తున్నదే రాహుల్ గాంధీ. ఏ రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగం పట్టుకొని పోజులు కొడతాడో, డైలాగులు కొడతాడో, యాంటీ డిఫెక్షన్ లా తెస్తా అని చెప్పి తుక్కుగూడలో తుక్కు డైలాగులు కొట్టిండో అదే రాహుల్ గాంధీ బుద్ధి తక్కువ పని ఇది. ఆ రాహుల్ గాంధీకి ఏమైనా సిగ్గు లజ్జ ఉంటే ఆయన సమాధానం చెప్పాలి. ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసినోడు డిస్క్వాలిఫై కాకుండా ఎట్లుంటాడండి? మీరే చెప్తారు కదా, యాంటీ డిఫెక్షన్ లాని సమర్థవంతంగా అమలు చేస్తాం, మేము వెంటనే 10 రోజుల్లో ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తామని చెప్పారు రాహుల్ గాంధీ గారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమన్నాడు. ఇప్పుడు ఎవరిని కొట్టాలా రాళ్లతో? రాహుల్ గాంధీని కొట్టాలనా, రేవంత్ రెడ్డిని కొట్టాలనా? అంటే ఇంత సిగ్గు లేకుండా, ఎవరేమనుకుంటారో అనే కనీస ఆలోచన లేకుండా మరి ఇంత నిర్లజ్జగా వ్యవహారం చేస్తున్నందుకు వారికి సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. వారు ఒప్పుకుంటే నిజాం కాలేజీలో మంచి మైదానం ఉందాడ, వస్తే మంచి సన్మానం చేస్తాం అందరం వచ్చి. సరే, ఆయన గురించి అంత టైం వేస్ట్లే. కానీ పార్టీ ఫిరాయింపులు స్టార్ట్ చేసింది ఈ దేశంలో బ్రదర్. కొద్దిగా మీరందరూ జర్నలిస్టులు, ఎవడో గొట్టంగాడు అనగానే పట్టుకుంటారు. అట్లా స్టార్ట్ చేసిందే భారతదేశంలో కాంగ్రెస్. ఆయారాం గయారాం అనే కల్చర్ తెచ్చింది ఎవడు? కాంగ్రెస్ కాదా? అసలు 2004లో టీఆర్ఎస్కి 26 ఎమ్మెల్యేలు ఉండే. మా 10 మంది ఎమ్మెల్యేలు ఎత్తుకుపోయింది ఎవడు? ఇదే థర్డ్ క్లాస్ కాంగ్రెస్ కాదా? ఎవడు స్టార్ట్ చేసిండు? ఏం మాట్లాడుతుండే ఆయన? కళ్ళు ఉన్నాయా? పోయినాయా పెద్ద మనిషికి? ఇట్లా మాట్లాడొచ్చా? ఏం తక్కువ చేసింది కడియం శ్రీగారికి టీఆర్ఎస్ పార్టీ? 2013లో దేహి అంటూ వస్తే ఎంపీ చేసింది కదా కేసీఆర్ గారు. తర్వాత నిన్ను డిప్యూటీ సీఎం చేసిండు, ఆ తర్వాత ఎమ్మెల్సీ చేసిండు, తర్వాత ఎమ్మెల్యే చేసిండు, నీ బిడ్డకి ఎంపీ టికెట్ ఇచ్చిండు. ఎందుకు ఈ వయసులో గలీజ్ మాటలు మాట్లాడు? నేను బండ కట్టుకొని బాయలేదుకు చచ్చిపోక అనవసరం ఎందుకు ఆ మాటలు? నాకు అర్థంగా సిగ్గు లేకుండా ఎందుకు బతుకు? అది ఏ పార్టీ? నువ్వు చెప్పు, నాకు తెలియక అడుగుతా. నువ్వు ఆడనా మొగనా ఏంటి నువ్వు? అదే అంటున్నా, ఎందుకు థర్డ్ క్లాస్ మాటలు, ఎందుకు థర్డ్ క్లాస్ పనులు? అక్కడ పోయి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చొని మొన్న అందుకే లక్ష్మీదేవమ్మ అనే పెద్ద మనిషి కరెక్ట్గా చెప్పింది రాజేంద్రనగర్లో. రాజేంద్రనగర్ పోయిన మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్కు పెద్ద మనిషి ఎంత బాగా చెప్పిందంటే, ఆమెకు 87 ఏళ్ళు. బిడ్డ, ఈ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు, కళ్యాణం టీఆర్ఎస్తో చేసుకున్నాడు, కాపురం కాంగ్రెస్తో చేస్తున్నాడు అని చెప్పింది. ఎంతకంటే ఏం చెప్పాలి? మీ బతుకు గది. ప్రజల దృష్టిలో మీది ఒక హీనమైన బతుకు. మీరు అట్లే బతుకుతాము, ఇక్కడ గెలిచి అక్కడ సంసారం చేస్తామంటే మీ కర్మ, మేమేం చేస్తాం? స్పీకర్ గారిది ఏముందండి పాపం? ఆయన నాడిస్తున్నది రాహుల్ గాంధీ. ఏం చేస్తాడు స్పీకర్ గారు? మా ప్రసాద్ అన్న మంచోడే, కానీ ఏం చేస్తాడు ఆయన?